యేసు ప్రభు తన ద్వారా పాప విముక్తిని పొందితే పెళ్లి చేసుకోవద్దన్నాడా, పిల్లలను కనొద్దన్నాడా, వ్యాపారం చేయొద్దన్నాడా, ఉద్యోగాలు చేయొద్దన్నాడా? ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రభు మనుషులను అభ్యంతరపరిచాడని ఆ గొప్ప రక్షణకు దూరం అవుతున్నారు? ఈ రక్షణకు దూరం అవటానికి కారణం ఒక్కటే, అదే నిన్ను బంధించిన పాపం, అదే నిన్ను దాసత్వంలో బ్రతికింపజేయుచున్నటువంటి పాపం. ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసేది వారిలో నివసిస్తున్నటువంటి పాపమే తప్ప వేరొకటి కాదు. ఈ లోకములో ఎవరైనా తన చెడును విడుదల పొందాలి అంటే మార్గాన్ని వెతుక్కుంటాడు. ఏ మార్గం గొప్పది, ఎక్కడ నేను విముక్తి పొందగలను, ఏ విషయంలో నేను నా చెడులోంచి బయటికి రాగలనని మనుషుడు వెతికినప్పుడు ప్రథమ స్థానములో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే కనపడతాడు. ఎందుకంటే ఆయనను గూర్చిన సమాచారం ఏం చెప్తుంది?